2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, మనం చూస్తున్నాం కదా, సుప్రీంకోర్టు నుంచి కొన్ని తీర్పులు వస్తూ ఉంటాయి, ప్రత్యేకంగా ఈ వివాహేతర సంబంధాల గురించి. ఇది అన్నిటికీ వర్తిస్తుందా, అన్ని కేసుల్లో ఇదే తీర్పు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇది అంటే ఒక క్లారిటీ కావాలి ఖచ్చితంగా. ఈ ఇల్లీగల్ ఎఫైర్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి, అంటే అక్రమ సంబంధాలకు సంబంధించి అసలు కోర్టు ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, ఏముంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా ఏమైందంటే మనకి ఈ ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి అంటే మనకు ఐపీసీలో ఒకటి 497 అనే ఒక సెక్షన్ ఉంది అన్నట్టు. ఈ 497 అనే సెక్షన్ గురించి ఒక పెళ్ళైన అమ్మాయి ఎవరితోనన్నా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏం చేయొచ్చు అనే దానిపైన ఈ 497 అనేది చెప్తుంటుంది జనరల్గా. అంటే ఎప్పుడైనా మ్యారీడ్ అయిన తర్వాతనే ఈ సెక్షన్ ఎంటర్ అవుతుంది. సో ఈ 497 అనే సెక్షన్ని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్ట్రక్ డౌన్ చేసేసింది, అంటే రద్దు చేసేసింది అన్నట్టు. ఐపీసీలో ఈ 497 అనే సెక్షన్ మీద ఈ దేశంలో ఎవ్వరి మీద కూడా చర్యలు తీసుకోనికి లేదు అని చెప్పేసి స్ట్రక్ డౌన్ చేసింది. స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత ఏమైంది అంటే ఒక సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం చట్టం మాట్లాడేటప్పుడు మనకు భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని రైట్స్, కొన్ని డ్యూటీస్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇచ్చింది. భారతదేశంలో ఏ చట్టం చేసినా కూడా, అంటే ఏ రకమైన చట్టాలు చేసినా కూడా అవి కాన్స్టిట్యూషన్కి లోబడే ఉండాలి. ఓకే. సో ఎప్పుడైతే ఈ 497ని స్ట్రక్ డౌన్ చేసిందో అది సామాన్య జనాలకు ఏమైపోయింది అంటే అది అక్రమ సంబంధాలన్నీ సక్రమ సంబంధాలు అయిపోయినాయి అనే ఊహతోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం ఒక డిసిషన్ తీసుకునే ముందు అది జనాల మీద ఇంపాక్ట్ పడుతుంది, దాంట్లో ఏముంది తో పాటు చట్టం అనేది అంటే కాన్స్టిట్యూషన్కి పాటిస్తున్నారా లేదా, కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాలను పాటిస్తున్నారా లేదా అనే మీద మనం సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. సో ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు వచ్చేసి జోసెఫ్ షైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ అని చెప్పేసి ఆ కేసులో 2018లో ఈ జడ్జిమెంట్ వెలువరించడం జరిగింది. పీసీ 497 అనే సెక్షన్ని మేము రద్దు చేస్తున్నాం అనేది మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు రద్దు చేస్తున్నాము అంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్కి కానీ సమాజానికి కానీ ఏమర్థమైంది అంటే ఓహో ఇప్పటి నుంచి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవచ్చు, సో మా మీద ఎవరు కూడా చర్యలు తీసుకోనికి లేదు, క్రిమినల్ కేసెస్ పెట్టనికి లేదు అనేది జనాలకు అర్థమైంది. జడ్జిమెంట్ డెలివరీ చేసే ముందు ఏంటంటే సుప్రీంకోర్టు చాలా క్షుణ్ణంగా పరిశీలించింది. ఓకే. జనరల్గా 497 ఏం చెప్తుంది అంటే ఒక హస్బెండ్కి ఒక భార్య ఉంది అనుకుందాం, ఆ భార్య ఇంకా ఎవరి వ్యక్తితోనైనా సంబంధం పెట్టుకుంటే ది హస్బెండ్ హ్యాస్ ఎ రైట్ టు ఫైల్ ఏ కేస్ అగైన్స్ దట్ పర్సన్. పనిష్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే అధికారం భర్తకు ఉంటుంది. ఓకే. భర్తకి ఇష్టం లేకుండా పెట్టుకుంటే ఓకే అనేది చెప్తుంది. అది అంతే కాదు, సింపుల్ చెప్పాలంటే అది హస్బెండ్కి రైట్ ఉంది అనేది ఉన్నది. కానీ దీంట్లో లేకున్నా ఏముంది, దీంట్లో ప్రాబ్లం ఏముంది అంటే ఈ 497 సెక్షన్ ప్రకారం ఓన్లీ హస్బెండ్ కు మాత్రమే రైట్స్ ఉన్నాయి కేసు పెట్టే అధికారం, వైఫ్ లేదు. హస్బెండ్ ఆ ఎదుటి వ్యక్తిని ఎవరైతే ఆ ఎదుటి వ్యక్తి సంబంధం పెట్టుకున్నాడో వాడిని శిక్షించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునే అధికారం ఉంది. తర్వాత అదే గ్రౌండ్ మీద మళ్ళీ డైవర్స్ వేసుకునే అధికారం ఉంది. అది హస్బెండ్ సైడ్ నుంచి. మీరు ఎప్పుడైతే అమ్మాయి సైడ్కి వచ్చేస్తారో, ఒకవేళ అమ్మాయి నిజాయితీగానే ఉంది, హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకుందాం. మరి హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయి కనుక అన్మ్యారీడ్ అయింది అనుకుందాం, అప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలా? అప్పుడు అక్కడ హస్బెండ్ లేదు కదా అమ్మాయికి. ఈ అమ్మాయి గ్రౌండ్స్ అడల్టరీ మీద డైవర్స్ వేసుకోనికి లేదు. సో ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. సో ద ఎంటైర్ స్టోరీలో ఇటు అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా విక్టిమ్ ఎవరు? గర్లే, అమ్మాయి అవుతుంది విక్టిమ్. కానీ హస్బెండ్కి ఏమో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి మీద చర్యలు తీసుకునే అధికారం ఇచ్చారు, కానీ అమ్మాయికి ఇవ్వలేదు. సో ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే మనకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 అని ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. అందరూ ఒకటే చట్టంలో, అందరూ ఒకటే. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఫర్ ఎవ్రీబడి. అంటే ప్రొటెక్షన్ లాస్ అనేటివి
అందరిని ప్రొటెక్షన్ చేయాలి. సో వెన్ పర్టికులర్ ఈ 497 సెక్షన్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, హస్బెండ్కే రైట్స్ ఉన్నాయి అన్ని, వైఫ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్. 14 క్లియర్గా ఏం చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ ద లా అన్నప్పుడు మరి వైఫ్ కి రైట్ ఎక్కడ ఉంది? మరి మన రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ఏదైతే ఆర్టికల్ 14 ని మీరు ఎక్కడ పాటిస్తున్నారు? అదొకటి. ఆర్టికల్ 15 ఉంటది కదా, ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే డిస్క్రిమినేషన్ జెండర్ అంటారు దాన్ని. అంటే ఏదన్నా ఒక వ్యక్తిని మనం వాళ్ళ పుట్టిన ప్రాంతాన్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళ రంగుని బట్టి కానీ, లేకపోతే జెండర్ని బట్టి కానీ, వాళ్ళ క్యాస్ట్ని బట్టి కానీ, వాళ్ళ రిలీజియన్ బట్టి కానీ, వాళ్ళని కించపరచనికి కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన రైట్స్ వాళ్ళకి అందకుండా చేసేటట్టు లేదు పరిస్థితి. మనకు ఆర్టికల్ 15 చాలా క్లియర్గా చెప్తున్నట్టు, అంటే ఈ దేశంలో ఎవరన్నా ఉన్నా, ఈ దేశంలో ఉన్న అన్ని చట్టాలు కావచ్చు, దాని రైట్స్ కావచ్చు, ఏదైనా కూడా ఒక జెండర్ని బట్టి కానీ, లేదా వాళ్ళ రేస్ అంటే మనకు రంగుని బట్టి కానీ, క్యాస్ట్ని బట్టి కానీ, లేదా వాళ్ళ పుట్టిన ప్రదేశాన్ని బట్టి కానీ మనం వాళ్ళకి అందకుండా చేయొద్దు అనే చెప్తుంది. అంటే మనకు వాళ్ళు పుట్టిన ప్రదేశంలో ఉన్న వాళ్ళకి ఈ రైట్స్ లేవు అనో, లేకపోతే ఇట్లాంటి చెప్పనికి లేదు. సో మరి ఈ రెండు ఏదైతే ఆర్టికల్ 14 అండ్ 15 సంబంధించి మనకు 497 అనేది సాటిస్ఫై చేయడం లేదు. 497 అనేది ప్యూర్లీ హస్బెండ్కు ఉన్న రైట్స్ చెప్తుంది తప్ప మరి అమ్మాయికున్న రైట్స్ గురించి కానీ, ఆమె విక్టిమ్ కదా, ఆమెకున్న రికోర్సెస్ కానీ చెప్తాను లేదు. సో ఎలా సార్ అంటే ఓవరాల్ గా ఎలా చూడాలి? ఇప్పుడు అందరూ ఒకటే అడుగుతారు, మరి అందులో ఆ కేసులో ఇలా తీర్పు ఇచ్చారు కదా, మరి ఈ అక్రమ సంబంధాలన్నీ సక్రమమేనా, కరెక్టేనా, వీటి వల్ల ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు మనం టెక్నికల్ గా మాట్లాడుతూనేమో ఇంత సబ్జెక్ట్ వస్తుంది, మనకు టెక్నికల్ గా అవసరం ఏం లేదు సార్. డైరెక్ట్ మీరు అక్రమ సంబంధాలని సక్రమ సంబంధాలైనా అని కనుక మనం డైరెక్ట్ గా మాట్లాడితే, జనరల్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో కనుక మాట్లాడితే, ఈ అక్రమ సంబంధాల మీద ఎవరైతే మనం ఓపెన్గా చెప్పేది ఏంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ చేసుకొని చేసుకోకపోని ఎవరైతే మేజర్ అయి ఉండి వాళ్ళు ఎవరైనా సంబంధం పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ పోతే ఏమైపోతాము, సమాజం అయిపోతుందని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. ఉండొచ్చు, అది ఒక పర్సనల్ లిబర్టీ కదా. ఇప్పుడు 497 అనేది ఇంకా లోతుల్లో ఆలోచిస్తే ఏమవుతుందంటే, 497 అనేది ఒక వైఫ్కి ఉన్న సెక్షువల్ రైట్ని దాన్ని డిప్రైవ్ చేసేస్తుంది. అంటే డిప్రైవ్ చేయడం ఏంటంటే, ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి ఒకవేళ భర్త సెక్స్ చేయకపోతే అట్లా ఉండాల్సిందేనా? అంటే ఆమెకి సెక్షువల్ కోరికలు ఉండవా? ఒకవేళ ఇప్పుడు భర్త కనుక సెక్స్ చేయకపోతే వేరే వ్యక్తితో వెళ్ళే అవకాశం లేదా? అంటే ఆమెకు ఉన్న సెక్షువల్ రైట్ని డిప్రైవ్ చేయాల్సిందేనా? దాని మీద కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. దృష్టిలో పెట్టుకుని ఇలా ఇవన్నీ ఒక సెక్షన్ ని కనుక రద్దు చేయాలి అంటే సుప్రీంకోర్టు సమాజంలో ఉన్న పరిస్థితులని, చట్టం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తే ఒక జడ్జిమెంట్ ఎప్పుడైనా డెలివరీ చేస్తారు. కానీ సార్ ఏవైనా అంటే మంచి కోసం వెళ్ళే వాటికన్నా కూడా ఎక్కువ నెగిటివ్ చెడుకు అందరూ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకోవాలి అనుకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ అనేటివి ఉంటుండే కాబట్టి భయపడుతుండే. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా సరే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోరు వాళ్ళు. ఎవరన్నా భార్య కానీ భర్త కానీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త అక్రమ సంబంధం నిలుపుతుండు, లేకపోతే నా భార్య అక్రమ సంబంధం నిలుపుతుంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కూడా చేయరు దాన్ని. ఓన్లీ వాళ్ళకి ఏమున్నాయి, సివిల్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. సివిల్ రైట్స్ అంటే ఏముంటుంది, దే కెన్ గో ఫర్ డైవోర్స్, లేకపోతే డైవోర్స్ కానీ, లేకపోతే కాంపెన్సేషన్స్ కానీ, ఇవి కొన్ని రకాల సివిల్ రైట్స్ అనేటివి ఉన్నాయి వాళ్ళకి, అంతే. సో ఎప్పుడైతే ఈ పోలీస్ 497లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పించారో అప్పటి నుంచి మనకు టాపిక్ అనేది హార్ట్ బర్నింగ్ టాపిక్ అనేది అవుతూ ఉంది. అది సో అసలు మ్యాటర్ అయితే ఇది అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.